కడప జిల్లా నందలూరు మండలం ఆరవపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేరుకూరి స్మార్ట్ కిచెన్ కోసం స్థల పరిశీలన గావించారు. ఆయన వెంట రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, సమగ్ర శిక్షణ ఏసీపీ అనురాధ, నందలూరు తహసీల్దార్ సుజాత, స్థానిక అధికారులతో పాటు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమర్థ్ జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ విజయవంతమయ్యాయని, దాని స్ఫూర్తితో అన్నమయ్య జిల్లాలో మంజూరైన 4 కిచెన్ల స్థల పరిశీలన కలెక్టర్ పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే రాజంపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏఐ టెక్నాలజీతో రోబోటెక్ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగిందని, నేషనల్ హైవే రోడ్డు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. నమస్కారం. ఇవాళ కడప జిల్లాలో వినూత్నంగా ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ కిచెన్ అనే ప్రోగ్రామ్ని కడప జిల్లాలో అన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలకు అందుబాటులో చేయడం జరిగింది. ఇప్పుడైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన 4 మండలాలు కూడా కడప జిల్లాకు రావడంతో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ 4 మండలాల్లో కూడా స్మార్ట్ కిచెన్ ప్రారంభించాలని స్కూల్లో ఉన్నటువంటి స్థలాలు పరిశీలించడానికి ఇవాళ రాజంపేట పరిశీలించడం జరిగింది. అలాగే రాజంపేట ప్రభుత్వ హై స్కూల్లో ఏఐ టెక్నాలజీని, తర్వాత ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి చిన్నపిల్లలకి అవగాహన కల్పించే విధంగా అక్కడ స్టెమ్ ల్యాబ్ అనేటువంటిది కూడా ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్రంలో రాజంపేట ప్రభుత్వ హై స్కూల్లో మొదటిసారిగా ఇచ్చినటువంటిది. పిల్లలు ఏదైతే బేసిక్స్ వాళ్ళ పాఠాల్లో నేర్చుకుంటారో వాటిని ప్రాక్టికల్గా చూసి ఆ బేసిక్స్ను సమాజానికి ఏ విధంగా ఉపయోగించబడాలన్నటువంటి ఐడియాలన్నీ కూడా వాళ్ళు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ వల్ల చేయడం వల్ల భవిష్యత్తులో దాని ఇతర అవసరాలకు కూడా ఏ విధంగా ఉపయోగించుకునేటువంటి ఆలోచనలు చిన్న దశ నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్. ఇవాళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 3 ప్రోగ్రాంలు జరిగాయి. అలాగే కలెక్టర్ గారితో వివిధ రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి రాజంపేట ప్రాంతానికి ఒక రింగ్ రోడ్డు, తర్వాత నందలూరు, వంటిమిట్టను గ్రీన్ఫీల్డ్ హైవేతో కనెక్టివిటీ చేసేటటువంటి రోడ్లు అన్నీ కూడా